హే గాయ్స్, వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఈరోజు అయితే మనము చిలకలకైతే వచ్చామన్నమాట. ఎందుకంటే పొంటి కూర కడుతున్నాం ఈరోజు. కొంచెం మిగిలినుండే, ఇంకా అయిపోలేదు అనమాట. అక్కడ ఉన్నాడు కదా మా డాడీ, కనిపిస్తున్నా. మా డాడీ ముందుగానే వచ్చిన అనమాట. ఇప్పటిదాకా ఒక 20 నిమిషాలు అయితే అవుతుంది. ఇప్పుడు ఇంకో ఈ వాటర్ బాటిల్ అయితే పట్టుకురావాలి. ఆడిపోయి వర్షంలో నీళ్ళు ఉన్నాయా లేవా చూసి ఆడికి పోయి పట్టుకురావాలన్నమాట. పట్టుకొస్తే అయిపోతుంది. పట్టుకొచ్చి పొంటి కూర మొత్తం ఈరోజు కట్టేయాలి. కట్టేసి ఇప్పుడైతే ఒక 200 అంత 300 అంతా వీక్నేము. ఇప్పుడు వీక్నేం కాబట్టి ఇక మా వాళ్ళు కట్టేస్తారు. అప్పుడు ఆడుకోయి కొన్ని అయితే కొంత సేపు నీళ్ళు పెట్టి వాటర్ బాటిల్ పట్టుకొస్తే అయిపోతుంది. వాటర్ బాటిల్ పట్టుకొచ్చి ఇంకొంటే ఇంకా ఇంత ఉంటే ఇంకా ఉందంటే ఇట్లా ఇంకా ఇక్కడికి ఎంచింది కదా, ఇక్కడికి ఎంచింత ఉన్నది. ఇంత వీకేసి మూట కట్టేస్తే వీటికి అయిపోతుంది. వీటికి ఇదంతా రోడ్డు పెట్టి వేసేసేయాలి. సో ఇలా అయితే ఇప్పుడు కొన్ని వాటర్ బాటిల్ ఉన్నాయి, పట్టుకోదాం. ఇంట్లో అందులో పోసి డబ్బులు వాటర్ బాటిల్ అన్ని డబ్బులు పోసి పట్టుకోపోతే మళ్ళీ తాగడానికి లేవు కాబట్టి తెస్తాం. పోయి ఆడుకోయి పట్టుకొని వచ్చి ఇలా పెట్టేస్తే మా వాళ్ళు తినేటప్పుడు తాగుతారు అనమాట. ఇవేమో అవతల చేనులకి కొట్టం కనిపిస్తుంది, బ్లూ కలర్. ఆ కొట్టం కాడికించి పట్టుకొచ్చినాయి ఈ నీళ్ళు. మొన్న గట్టి నుండి గిట్ల సేమ్ తక్కువ. ఆ రోజు 500 కూర కట్టినట్టు ఆ రోజు అంతే. 2-3 బాక్సులు అయితే రెండు బాటిల్ పట్టుకొని ఇంట్లోనే. ఇంకా అయితే ఏం లేవు ఇలా చూద్దాం గైస్. ఇంకా గుమ్మరిస్తాం. ఇంట్లో అయితే ఏం లేవు. దీన్ని అయితే కప్పుదాం ఆరిపోకుండా, మళ్ళీ ఆరిపోతుంది. ఇప్పుడు పోయి పట్టుకొస్తాం. ఇక పట్టుకొచ్చి 2 పట్టుకొచ్చి ఇలా పెడితే మా వాళ్ళు తింటారు. తిన్నప్పుడు తాగనీకైతే ఇక అవేమో కూర మీద చల్లనికి అయితే అప్పటికి సాయంత్రం అయితే ఇప్పుడు కూడా సరిపోతాయి అన్నమాట. చీడు చూడండి ఎట్లా విరిగింది. చీడు అంటున్నా, చీడు విరిగింది మొత్తం. వానకు పెద్ద అయింది. సో ఇప్పుడైతే పోదాం. పోయి అయితే ఇప్పుడైతే శనికి అయితే వచ్చానమాట. నేను రాక 2 రోజులు ఏమో అవుతుంది. ఇంటికించి రావడం, ఇంటికాడ ఇక వచ్చినాక పండుకోవడం. సాయంత్రం ఒక 5:30కి అట్లా అవుతే మళ్ళీ నైట్ 10-11 అవుతుంది. ఇక వచ్చి పండుకుని ఉండి ఇక అక్కడనే టైం అయిపోయింది. 2 రోజులు ఏమో అయింది రాక. ఇక 2 రోజుల సంది మా డాడీ వచ్చి నీళ్ళు పెట్టడం కానీ ఇక చూసిండు, అక్కడ చూసుకుండి. ఇక సో ఇప్పుడైతే మోటార్ అయితే నడుస్తలేదు, నడిచింది గైస్. ఇప్పటిదాకా గుర్రాన్ని ఉండే, ఇంకా కరెంట్ లేదనుకుంటాను. ఇంకా ఆ రోజు కలమేక చెట్టు ఉందని చెప్పిన కదా ముందుగా బ్లాగ్లో. ఇదే అనమాట. మంచిగా ఉంది, నీట్గా. ఆకు కూడా మా ఇంటికాడనేమో ఖరాబ్ అయింది అనమాట కలమేకు చెట్టు. ఇండ్లకు లేవు నీళ్ళు, ఇంకా అవతల మళ్ళీకి లేవు, గుడ్డ దాంట్లకు. ఇండ్లకు కూడా తక్కువనే ఉన్నాయి. ఇప్పుడు మీద అయితే పడదాం. ఇవి ఇంటికాడికి చాలా రోజుల సంది ఇడికించి పోయి పోయి తాగుతున్నాం కదా వాటర్. ఇవే అలవాటు అయినాయి మాకు. ఫిల్టర్ వాటర్ తాగితే అవి అంతా వెరైటీగా అనిపిస్తాయి. అవి తాగేటోళ్ళకు ఇది తాగితే వెరైటీ అనిపిస్తాయి. ఈ శనకాడి వాటర్ తాగి ఫిల్టర్ తాగేటోళ్ళకు వెరైటీగా అనిపిస్తుంది వాటర్ అంతా. అలవాటు లేక మాకు ఇదే అలవాటు కాబట్టి ఇక బండి కూడా ఉన్నది, ఇవే తాగుతాం. వీటికి పట్టుకుపోతాం. బండి కూడా ఉంది కాబట్టి మాకు ఇక
ఇంటికి పట్టుకపోయి తాగుతారు ఇక. సో ఇప్పుడు అయితే బంద్ చేసి రావాలి. ఇక్కడైతే వస్తాయి, ఇవన్నీ వస్తున్నాయి. దీంట్లో ఉన్నాయి, దీంట్లో అవసరం లేదు. ఇక్కడ పట్టుకొని వాటర్ బాటిల్ అక్కడ ఈ గడ్డ అవతల బండి పెట్టి గడ్డ అవతల ఎత్తుకపోనికి ఈజీ అవుతుంది అనమాట. ఇక్కడ పట్టుకొని అక్కడికి ఎత్తుకపోనికి. అక్కడ కూడా పట్టుకోవాలి అంటే ఇంకా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఆడకో ఇదంతా తిరిగి మోసుకోవాల్సి వస్తుంది. అందుకే దీన్ని పట్టుకొని అక్కడ మోసుకోతాం. ఇప్పుడు పోయి ఇక ఆ 2 వాటర్ బాటిల్ తెచ్చినా ఇప్పటిదాకా అవి మా వాళ్ళకు ఇచ్చేస్తే వాళ్ళు తాగడానికి అవుతుంది వాళ్ళకు. నేను ఈ వారబెట్టి మళ్ళీ పోయి పీకుతాయి. నేను వాళ్ళ సరిత ఇంత పీకేసి కట్టేస్తే అయిపోతుంది, ఒక పని అయిపోతుంది మనకు. ఓకే, ఇది ఇలా ఎందుకు కట్టిందంటే మా డాడీ మొన్న వ్లాగ్లో చెప్పాను కదా, ముందుగల వ్లాగ్లో పొక్కలు గిక్కలు పడుతున్నాయని. ఇక్కడ ఇలా కట్టాడు, అక్కడైతే మొత్తం అడ్డమే కట్టేసిన అనమాట. ఇక్కడ ఇక నీళ్ళు అంతగానం పోవు, మడిలో నీళ్ళన్నీ పోవు, ఇక గిల్లే పోతాయి. ఈ మళ్ళీ అది మడి అంటున్నా, ఈ ఈడికించి కటకాడికించి ఇంతవరకే పోతాయి. ఇక మళ్ళా ఒకళ్ళు ఎక్కువ పోవి అనమాట. అట్లా ఇక్కడ ఒక్కలు పడుతున్నాయి కదా ఇక్కడ, అందుకు అయితే పట్టుకొని పోదాం, మళ్ళీ లేట్ అయిపోతుంది. ఇప్పుడైతే చిలకలకించి మన బావి కాడికి అయితే వచ్చిన అనమాట. వాటర్ బాటిల్ అయితే తీసుకోవాలి, మర్చిపోయినుంటి. అయితే అది తీసుకోవడానికి వచ్చిన. ఇక్కడ చూడండి ఎలా సీదు పెరిగిందో. మొత్తం వానకంతా రోజుకింత సీదు అయితేనే ఉంటుంది. ఇది కామన్. వానాకాలము, ఎండాకాలం అయితే సీదు అంతా ఏముండదు. పందులు కూడా చూడండి ఎలా దొయినాయో. వాన పడితే ఇక అవి మెత్తగా ఉంటుంది, ఇష్టం ఉన్నట్టు దొయినాయి. కూర కట్టడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా ఒక 100 ఏమో అవుతుంది. ఆయనతో కట్టి బండి ఆయనకు ఫోన్ చేస్తే బండి ఆయన వచ్చేస్తాడు. ఇదైతే తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోదాం అనమాట. ఇంటికి వెళ్ళిపోయి మన డ్యూటీకి టైం అవుతుంది అనమాట కదా, అందుకు డ్యూటీకి పోతే అయిపోతుంది. సో గైస్, ఈరోజు అయితే ఈ వ్లాగ్ ఇంతే. నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.